ఓషన్ దగ్గర కుంభ పుడతాడనమాట. సో ఆ కుంభ ఒకరికి దొరుకుతాడు, ఒక వ్యక్తి వచ్చి కుంభాని పెంచుకుంటాడు. తర్వాత పెంచుకొని ఐదర్ ఇక్కడ 2 థింగ్స్. ఒకటి ఏంటిదంటే కుంభ బై బర్తే డిఫెక్ట్తో పుడతాడు, లైక్ హ్యాండిక్యాప్డ్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ పనిచేయవు, ఓన్లీ హెడ్ లైక్ నార్మల్గా ఉంటాడు. ఆర్ మేబీ వైల్ గ్రోయింగ్ అప్ స్లోగా, ఫస్ట్ నార్మల్గా పుట్టినా కానీ స్లోగా గ్రోయింగ్ అప్ వితౌట్ ఎనీ ఫాల్ట్, వితౌట్ ఎనీ డిఫెక్ట్ సడన్గా హ్యాండ్స్ పడిపోవడం, లెగ్స్ పడిపోవడం లాంటివి జరుగుతుంది. ఇది ఒక కేస్. ఐదర్ వన్ ఆఫ్ దెమ్ హ్యాపెన్స్. దెన్ స్లోగా అలా అలా ఎదుగుతుంటాడు. కానీ చిన్నప్పటి నుంచి కుంభ అంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు. సో కుంభ చిన్నప్పటి నుంచి అందరు నార్మల్గా ఉన్నారు, నేను నార్మల్గా లేను, అందరు ఆట ఆడుకుంటున్నారు, నేను ఆడుకోవట్లేదు, ఏంటిది ఇలా అనే విధంగా ఆలోచిస్తుంటాడు. పాపం చాలా డిప్రెస్డ్గా, సాడ్గా, స్లోగా ఆ సాడ్నెస్, కోపంగా ఎందుకు నన్ను దేవుడు ఇలా చేశాడు అనే విధంగా ఉంటాడు. తర్వాత ఏంటిదంటే కుంభ ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నా కానీ బాగా చదువుకొని గొప్ప సైంటిస్ట్ అవుతాడనమాట.